స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఈ ఎన్కౌంటర్ న్యాయపరంగా చెప్పాలంటే మామూలుగా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత రీపోస్ట్ మార్టం కోసం రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్ళారు. ఆ విషయంలో కోర్టు ప్రవర్తించిన తీరు ఎట్లా ఉంది అంటే న్యాయస్థానాలలో న్యాయం ఉండదు అని చాలా మామూలు జనాంతికమైన మాట రుజువు చేసి, కాబట్టి రామచంద్రారెడ్డి గారి భౌతిక కాయం 26 రోజుల తర్వాత వాడు స్వగ్రామానికి వచ్చి ఆ మధ్యలో కలిసిపోయింది. మరి వాస్తవానికి ఈ మొత్తంలో ఈ ప్రక్రియలు, న్యాయ ప్రక్రియలు, న్యాయ వ్యవస్థ అనేది మధ్యలో కలిసిపోయింది. న్యాయ వ్యవస్థకు చోటు లేదు, న్యాయానికి అవకాశం లేదు, భారత ప్రజాస్వామ్యంలో చట్టబద్ధ పాలన లేదు అనే విషయాన్ని మరొకసారి నిరూపించారు. అంటే ఈ విషయాన్ని విప్లవకారులుగా రామచంద్రారెడ్డి గారు కానీ, లేకుంటే కడారి సత్యనారాయణ గారు కానీ వాళ్ళ జీవిత పర్యంతము విప్లవంలో భాగమయ్యి, వర్గ పోరాటంలో భాగమయ్యి ఈ విషయాన్ని నిరూపించారు. కానీ వాళ్ళు మరణించిన తర్వాత కూడా ఈ దేశంలో ఒక చట్టబద్ధ పాలన లేదు, ఈ దేశంలో ఒక రాజ్యాంగబద్ధ పాలన లేదనే విషయాన్ని వాళ్ళ మరణం తర్వాత వాళ్ళ శవం కూడా, నిజానికి రాజుదాదా శవం కూడా అట్లాంటి ఒక సత్యాన్ని మళ్ళీ నిరూపించారు, సరికొత్తగా నిరూపించారు. ఈ ప్రత్యేక పరిస్థితిలో భారతదేశంలో అసలు ప్రజాస్వామ్యం ఏ పార్టీ ప్రజాస్వామ్యం? భారతదేశంలో ప్రజాస్వామ్యానికి అవకాశాలు ఏమున్నాయి అసలు? అందువల్ల అంటే నిజానికి గత 5 నెలలుగా మావోయిస్ట్ పార్టీ కాల్పుల విరమణ ఉత్పాదన పెట్టినప్పటి నుంచి దేశవ్యాప్తంగాను 2 తెలుగు రాష్ట్రాలలో మేధావులందరూ సాయుధ పోరాట విరమణ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలి, ప్రజాస్వామ్యంలోకి రావాలి, ప్రజల్లోకి రావాలి అనే మాట అంటూ వచ్చారు. నిజానికి ప్రజల్లోకి రావడం అనే మాట నిజానికి చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇంతకాలం పాటు వాళ్ళు ప్రజల్లో లేరా, ఇప్పుడు ప్రజల్లోకి రావడానికి అనే ఒక అర్థం అందులో ఉన్నది. అది అటు ఉంచి వాళ్ళు ప్రజాస్వామ్యంలోకి రావాలి అంటున్నారు. నిజానికి ఈ ప్రజాస్వామ్యం ఏ ప్రజా పోరాటాలకు, ఏ ప్రజా వ్యక్తీకరణకు, ఏ ప్రజా ఆకాంక్షకి అనుకూలంగా ఉన్నది అనేది మౌలికమైన ప్రశ్న. నిజానికి రాజుదాదా చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన న్యాయ పోరాటము తాజాగా నిరూపిస్తున్న విషయం ఏంటంటే ఈ దేశంలో కోర్టుల్లో కూడా న్యాయం లేదు అని. మామూలుగా ఏమంటూ ఉంటారంటే ప్రభుత్వాలు సరిగా పనిచేయకపోతే, అధికారులు సరిగా పనిచేయకపోతే కోర్టుకు వెళ్ళాలి అంటూ ఉంటారు. అంటే కోర్టులో న్యాయం జరుగుతుంది అనేది ఒక నమ్మకంగా ఉన్నది, ఒక నానుడిగా ఉన్నది. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు అనేసి బహుశా ప్రతిరోజు కొన్ని డజన్ల ఉదాహరణలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా రామచంద్రారెడ్డి గారి భౌతిక కాయం విషయంలో కూడా రీపోస్ట్ మార్టం పూర్తి. ఇందువల్ల అంటే ఆయనది ఎన్కౌంటర్ కాదు అని కుటుంబం అభిప్రాయపడింది. కాబట్టి రీపోస్ట్ మార్టం చేయండి అంటే రీపోస్ట్ మార్టం సిద్ధం కాకపోవడం అంటే ఒక రకంగా ప్రయాణికులు అంటే నిజానికి ప్రభుత్వం ప్రజల్ని భయపెట్టి, ఫాసిస్టులు దేశ ప్రజల్ని భయపెట్టి, ఆలోచనా పరులను భయపెట్టి పరిపాలన కొనసాగించాలనుకుంటూ ఉంటారు. కార్పొరేట్ ఈ దేశాన్ని తయారు చేయాలి. కానీ వాస్తవానికి ప్రజలు పోరాటంలోకి వస్తే, ప్రజలు ఖచ్చితంగా నిలబడితే వాళ్ళు రాసుకున్న చట్టం ప్రకారం అడిగే డిమాండ్ల విషయంలో కూడా, అలాంటి పోరాటాల విషయంలో కూడా ప్రభుత్వం ఎంత భయపడుతుందని చెప్పడానికి కామ్రేడ్ రాజుదాదా నెట్వాడి విషయంలో న్యాయస్థానాలు రెస్పాండ్ అయిన. సో అందువల్ల నేను చెప్తున్నది ఏంటంటే భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని అదేదో ఉండి అది అడుగంటిపోతూ ఉన్నది అని అర్థం చేసుకోవాలన్నా అసలు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్మించవలసి ఉంది. ఇది బేసిక్ క్వశ్చన్. రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఏమిటంటే వాళ్ళ జీవిత పర్యంతం వాళ్ళ ఆచరణ వాళ్ళు చెప్పింది ఏమిటి అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది లేదు అసలు. ఇది కేవలం ఈ దేశంలో ప్రజాస్వామ్యం పేరుతో ఇది ఒక సంపన్న వర్గాలకు చెందినటువంటి రాజ్యాంగబద్ధ పాలన పేరుతో రాజ్యాంగ యంత్రం మీద ఒక పాలక వర్గానికి, ఒక పోటీ వర్గానికి, కార్పొరేట్ వర్గానికి అధికారం కొనసాగుతుంది. అందువల్ల ప్రజలకు ప్రజాస్వామ్యం లేదు, ప్రజలకు అధికారం లేదు, ప్రజల సమస్యల పరిష్కారం కావడం లేదు. అందువల్ల నూతన ప్రజాస్వామ్యాన్ని నిర్మించవలసింది అనే ఒక ఆశయంతో వాళ్ళు పోరాడారు. అందులో అద్భుతమైన త్యాగాలు చేశారు. ఈ విషయాన్ని చర్చనీయాంశం చేయడం కోసం మావోయిస్టులు శాంతి చర్చల పేరుతో చేస్తే, ఇందువల్ల అంటే ఆపరేషన్ కగార్ అనేది ఒక రకంగా చెప్పాలి అంటే మొత్తంగా ఈ దేశాన్ని కార్పొరేట్ ఇండియాగా మార్చడం కోసం భారత ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కోసం చేస్తున్నటువంటి ఒక యుద్ధం. దీనికి వ్యతిరేకంగా, ఎందుకంటే ఈ యుద్ధంలో సాధారణ ప్రజలు చాలా మంది చచ్చిపోతున్నారు. సుమారుగా కగార్ మొదలైన తర్వాత ఒక 7,000 మంది ప్రజలు చనిపోయారు. ఈ 700 మంది చనిపోయారు. ఈ 700 మంది చనిపోవడం అనేది
నిజానికి రాజ్యాంగానికి తీవ్రమైన రాజ్యాంగ సంక్షోభానికి దారితీయవలసిన విషయం. అసలు నిజానికి ఏ దేశంలోనైనా సరే ప్రజాస్వామ్యం ఉంటే ఆ దేశాధినేతలు లేకుంటే దేశాల హోంమంత్రులు ఒక గడువు పెట్టి ఫలానా రాజకీయాలు ఉన్న వాళ్ళందరినీ చంపివేస్తామని దారితీయవలసిన విషయం. కానీ భారతదేశంలో ఎవరికీ చిమ్మగుట్టినంత నొప్పి లేదు. ఎందుకు నొప్పి లేదంటే ప్రజాస్వామిక విలువలు, ప్రజాస్వామిక ప్రక్రియ ఈ సమాజంలో లేదు. కాబట్టి అధికారంలోకి వచ్చిన వాళ్ళు తమకు నచ్చని మావోయిస్టులను, తమకు నచ్చని ఆదివాసుల్ని, తమ ప్రణాళిక ఏదైతే ఉందో ఈ దేశానికి కార్పొరేట్ హిందూ ప్రదేశంగా హిందూ స్టేట్గా దీన్ని మార్చాలనుకుంటున్నారు, దానికి అడ్డం పడుతున్న వాళ్ళందరినీ నేను చంపేస్తాను అని గడువు పెట్టి ప్రకటించినా కూడా ఇది రాజ్యాంగ వ్యతిరేకం కదా. ఇది రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన వాళ్ళు, పాటించవలసిన వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ఏమిటి అనేటువంటి ఒక ఆందోళన కూడా సమాజంలో లేని స్థితి ఒక పక్కన మనకు కనిపిస్తున్నది. ఇంకొక పక్కన ఎంతో కొంత చైతన్యవంతమైన వాళ్ళు, ప్రజాస్వామిక విలువల పట్ల ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు, వాటిని గౌరవిస్తూ ఉన్నవాళ్ళు పగారు వ్యతిరేకంగా ఆందోళన చేస్తారు. అంటే ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి, ఆదివాసులు చంపేయడం కుదరదు అనేటువంటి ఒక ఆందోళన. అంటే భారతదేశంలో ఒక మిశ్రమ స్థితి ఒకటి ఉన్నది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదని చెప్పడానికి అనేక రకాల సందర్భాలు, ఉదాహరణలు తెల్లారు లేచినప్పటి నుంచి కనిపిస్తూ ఉన్నాయి. అదే సమయంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజాస్వామిక ప్రక్రియలు కొనసాగాలి, ప్రజాస్వామిక పద్ధతులు కొనసాగాలి అని కోరుకున్నటువంటి ఒక పౌర సమాజం కానీ, ప్రజా పోరాటాలు కానీ, ఆదివాసులు కానీ, మహిళల వైపు నుంచి ఒక ఆందోళన ఈ మిశ్రమ స్థితిని ఎట్లాగా అర్థం చేసుకోవాలి, ఈ మిశ్రమ స్థితిని అర్థం చేసుకుని దీని నుంచి ఒక ప్రజాస్వామిక వ్యవస్థను, ఒక నూతన ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించాలి అనేది విప్లవోద్యమానికి ఒక ఆకాంక్ష. దాన్ని నిర్మూలించి ఈ దేశాన్ని మొత్తంగా బడా కార్పొరేట్ల పక్షాన ఈ దేశాన్ని నిలబెట్టాలి అనేది వాళ్ళ ప్రయత్నం. అందులో భాగంగానే కగారు కొనసాగుతుంది. కగారులో భాగంగానే కామ్రేడ్ రామచంద్రారెడ్డి, కామ్రేడ్ కడారి సత్యనారాయణ రెడ్డి వాళ్ళ ఓటుకు పెట్టుకోవడం జరిగాయి. మనవాద ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ అంతిమ యుద్ధంలో అమరులైనటువంటి అమరులందరికీ జోహార్లు అర్పిస్తూ, ముఖ్యంగా ఈరోజు కోసుదాదా, రాజుదాదా, సత్యనారాయణ రెడ్డి, రామచంద్రారెడ్డిల యొక్క ఈ సంస్మరణ వేడుకల్లో ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఈ యుద్ధం ఎవరి మీద చేస్తున్నారు? అమిత్ షా మోడీ అని ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ యుద్ధం ఆదివాసుల మీద చేస్తున్నావా? ఈ యుద్ధం మావోయిస్టుల మీద చేస్తున్నావా? ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తున్నావు? కార్పొరేట్ల కోసం చేస్తున్నావా? ఆదివాసీల హక్కులు హరించడానికి చేస్తున్నావా? మావోయిస్టుల పేరుతోటి 5వ షెడ్యూల్ భూభాగమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 10 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ భూభాగాన్ని కార్పొరేట్లకి అప్పగించడానికి నువ్వు అంతిమ యుద్ధం చేస్తా ఉన్నావు. భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈరోజు ఆదివాసీలు వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఈ భారత రాజ్యాంగం ప్రకారము, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ సభ్యుడైనటువంటి జైపాల్ సింగ్ ముండా ఆదివాసీ ముద్దు బిడ్డ ద్వారా వచ్చినటువంటి 5-6 షెడ్యూలని మీరు అమలు చేస్తారా లేదా అని అడుగుతున్నందుకే ఈ అంతిమ యుద్ధాన్ని అమిత్ షా మోడీలు ప్రకటించారు. ఈ అమిత్ షా మోడీలు ఈ అంతిమ యుద్ధాన్ని మావోయిస్టుల కోసం మాత్రమే ప్రకటించలేదు, ఆదివాసీల కోసం మాత్రమే ప్రకటించలేదు. వాళ్ళు భారత రాజ్యాంగాన్ని సమూలంగా నాశనం చేయడం కోసం ఈ అంతిమ యుద్ధాన్ని ప్రారంభించాడు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల ప్రజలు మీకేమాత్రమైనా భారత రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఆదివాసీలను కాపాడుకుందాం, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 5-6 షెడ్యూల్ని కాపాడుకుందాం. మావోయిస్టులు వాళ్ళ యుద్ధం వాళ్ళు చేస్తారు, ఆదివాసీలు వాళ్ళ యుద్ధం వాళ్ళు చేస్తారు. కానీ ఈ రోజు అమిత్ షా మోడీని ప్రకటించింది ఆదివాసీల మీద మాత్రమే కాదు, మావోయిస్టుల మీద మాత్రమే కాదు, వాళ్ళు భారత రాజ్యాంగం మీద యుద్ధాన్ని ప్రకటించింది. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పి భారత బచావో నుంచి ఈరోజు ఈ వేదిక ద్వారా ఆ అమరులని స్మరించుకుంటూ ఈ అంతిమ యుద్ధంలో అమరులైనటువంటి ప్రతి ఒక్కరికి మేము వినమ్రంగా వాళ్ళు జోహార్లు అర్పిస్తున్నాం. ఈ అంతిమ యుద్ధం ఇప్పటికీ 5 భాగాలు అయిపోయింది. 6వ భాగాన్ని అతి త్వరలో అమిత్ షా మోడీలు 6వ భాగాన్ని వాళ్ళు ప్రారంభించబోతున్నారు. 1 వారం 10 రోజుల్లో, 1 నెల రోజుల్లో 6వ భాగాన్ని ప్రారంభించబోతున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ అంతిమ యుద్ధాన్ని ఓడించడానికి సిద్ధం కావాలని చెప్పి
భారత్ బచావో తరఫున మేము వేడుకుంటున్నాం. 2026 में 31 मार्च को मतलब खत्म होगा ये नक्सलवाद, तो ऐसा कभी नहीं होगा और खत्म होगा ही नहीं। ये कागर युद्ध आता है, कभी सर्वजोड़ को चालू कर दे, इससे कागर युद्ध इसलिए खत्म नहीं होगा, मतलब नक्सलवाद खत्म नहीं होगा, क्योंकि एक चीज मैं आप लोग को दिखा रही हूँ थोड़ा सा है। अभी इस तरह से करेंगे तो क्यों खत्म होगा? ये आदिवासी का ये हाल है। इस तरह से कीड़े मकड़े लगा के देंगे तो कैसे खत्म हो गए, देख लीजिए। तो अमित शाह तो कुआं बैठ के बोल रहे हैं ना कि मैं नक्सलवाद को खत्म करूंगा, नहीं हो सकता। जुल्म करना खत्म कर रहे, हमारे आदिवासी के अंदर में कीड़े डाल के क्यों दिया जाता है, उनको फर्जी एनकाउंटर क्यों किया जाता है, ये नहीं करनी चाहिए। और अभी जो हुआ है एनकाउंटर कोशा दादा को लेकर रामचंद्र रेड्डी का, ये भी फर्जी है। सीधा सीधा बातें आ रही है ना, 2 लोगों को इतने सारे फोर्स जाके कैसे मार सकते हैं? कोई मोटिवेट नहीं हुआ है, वो फर्जी है और अब सुप्रीम कोर्ट में चल रहा है। उसमें अगर कोर्ट से जांच की बात आ गई तो उसमें स्पष्ट हो जाएगा। और जो अभी जो सोनू दादा और रुपेश दादा ने जो कह रहे हैं कि सरेंडर को लेके, तो मेरा सवाल ये है, आदिवासी के लिए क्यों नहीं पूछा जा रहा है? क्या सरकार सिर्फ माओवादी के दो लोगों के बीच में बात क्यों कर रहे हैं? सबसे ज्यादा नुकसान तो आदिवासी भोग रहे हैं, उनके भाई बहन सबको खत्म हो गया, कितनी कुर्बानियां देनी पड़ी। आदिवासी के बारे में कोई सोच ही नहीं है, सरकार सोच ही नहीं रही है। ये गलत है ना कि जबकि सरेंडर कर रहे हैं तो आदिवासी को क्या सोनू दादा ने पूछा, रुपेश ने पूछा, क्या वहाँ जन अदालत लगाया गया था, वहाँ की जनता से पूछा गया था? वहाँ की जनता पार्टी को उतनी कंधे से कंधे मिला के साथ दी और पार्टी ने भी आदिवासी को उतने से कंधे मिला के साथ दी। वहाँ की लड़ाई कारपोरेट के खिलाफ था, जल जंगल जमीन को छीना जा रहा था, उसके खिलाफ की लड़ाई थी। लेकिन जब बातें अब आई तो सिर्फ 2 लोगों के बीच में बात हो रही है, सरकार और बड़े बड़े लीडरों के बीच में। आदिवासी को क्यों छोड़ा जा रहा है? मेन तो आदिवासी का ही लड़ाई था, उनकी जल जंगल जमीन की लड़ाई था, उनको पीछे छोड़ दिया गया। तो ऐसा करने से क्या होगा? अमित शाह को सिर्फ आदिवासी को खत्म करना है और ये बड़ा बातें कर रहा है, कुछ ऐसा नहीं होने। आदिवासी को खत्म करने से उनको कारपोरेट को वहाँ की पहाड़ियों को, बस्तर की पहाड़ियों को देना है और बड़े बड़े पूंजीपति वाले करेंगे, जिंदल जैसे, अडानी जैसे कई ऐसी कंपनी को आएंगे। और इसीलिए ये कागज की बात करते हैं, समाजों की बात करते हैं, सरेंडर का नीति को बता रहे। सरेंडर नीति में भी मैं आपसे शॉर्टकट में एक सवाल पूछ रही हूँ, कितने लोग को सरेंडर कर रहे हैं, नौकरी कहाँ से देंगे? मेरे को तो ये लगता है कि कल के दिन कंपनी वहाँ खुल जाएगी, इन्हीं लोगों को वहाँ पर नौकरी दे देंगे। यही सरेंडर लोग, जो लोग उसके जल जंगल जमीन के खिलाफ लड़ते थे, कल वो लोग कंपनी के साथ तैयार हो जाए। फिर मेरे आदिवासी कहाँ जाएंगे? मेरे आदिवासी किसको आवाज देंगे, कैसे लड़ेंगे? ये गलत है। ये सरेंडर का नीति का जो बोल रहे हैं गलत इसलिए क्योंकि आदिवासी के लिए सरकार नहीं सोच रही है। बड़े बड़े माओवादी के जो कमरेड लोग हैं जो कर रहे सरेंडर, वो भी नहीं सोच रहे, अपना चीज सोच रहे, अपने लिए सोच रहे हैं। और एक बात बोलते हैं ना, तेलंगाना वाले क्या जानेंगे बस्तर के बारे में? कैसे नहीं जानेंगे बस्तर के बारे में? वहाँ बस्तर का क्या हालात है, कैसे यहाँ से कई लीडर, कई कमरेड वहाँ शहीद हो चुके हैं, सब पता। लेकिन इस लड़ाई में 3 की लड़ाई, सरकार, आदिवासी और नक्सलवाद। तो अब सरकार और नक्सल एक हो गए, लेकिन ये आदिवासी को पीछा छोड़ दे। असली लड़ाई आदिवासी की है। आदिवासी के जल जंगल जमीन को छीनने हम कभी नहीं देंगे, आपको लड़ेंगे। आप तो बंदूक रख के लड़ाई भी होगी तो उतनी खतरनाक होगी। हाँ लड़ेंगे, क्योंकि जब तक सरकार इन कॉर्पोरेट मतलब बड़ी बड़ी कंपनी को छीनना बंद ना करे तो सरकार हल करे ना। कंपनी अब नहीं लगाएंगे, अडानी को नहीं देंगे, जिंदल को नहीं देंगे, आदिवासी का जमीन को नहीं छीनेंगे, कैंप को वापस ले जाएंगे, जितने फोर्स है उन सारे फोर्स को वापस ले जाए। ये कहा है कि अमित शाह? नहीं, कल एक ही वर्ड बोलते हैं, नक्सलवाद खत्म करे। अरे अमित शाह जी, आप ये भी तो बोलिए आदिवासी का जल जंगल छीनना बंद करेंगे। बस्तर में ऐसा कोई जल जंगल जमीन छीना नहीं जाएगा, बड़े बड़े कारपोरेट को नहीं किया जाएगा, और वहाँ जितने कैंप लगाए, जितने फोर्स लगाए, सब वापस करेंगे। इसलिए नक्सलवाद खत्म। ये तो बातें नहीं बोलते, वो भी बोले ना अमित शाह। తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.